అందరికీ నమస్కారము. నేను డాక్టర్ అజిత, జనరల్ ఫిజిషియన్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అట్ శ్రీకర హాస్పిటల్స్. ఈరోజు మనం కోవిడ్ గురించి మాట్లాడుకుందాము. గత 2 నెలల నుంచి కోవిడ్ కేసెస్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇది మనం 3 years నుంచి చూస్తున్నాము. అప్పుడున్నంత కేస్ బర్డన్ లేకున్నా కేసెస్ అనేది చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. కాకపోతే అప్పుడున్నంత సీరియస్ కేసెస్ లేవు. ఈసారి హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా అంత అవ్వట్లేదు. ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వరకే పరిమితం అవుతున్నాయి. కొన్ని కేసెస్ మాత్రం లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. కానీ చాలా మట్టుకు అవుట్ పేషెంట్ లాగానే ట్రీట్ చేయగలుగుతున్నాము. అంటే ఇది ఎందువలన అంటే మనము వ్యాక్సినేషన్ 2 doses తీసుకోవడం వల్ల ఈ కోవిడ్ ఇప్పుడు వచ్చిన కోవిడ్ అనేది JN.1 వేరియంట్. అది ఒక ఒమిక్రాన్ యొక్క సబ్లీనియేజ్ అన్నట్టు. సో ఇప్పుడు ఉన్నది ఏంటంటే WHO డిక్లేర్ చేసిన దాన్ని వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్ నాట్ ఆఫ్ కన్సర్న్. అంటే ఇట్ ఈస్ ట్రాన్స్మిసింగ్ వెరీ ఫాస్ట్. సో ద స్ప్రెడ్ ఈస్ ర్యాపిడ్ బట్ since the symptoms are very meager or hospital admission వరకు వెళ్ళట్లేదు కాబట్టి it is of interest but not of concern అన్నట్టు. సో మనం చేయగలిగింది ఏంటంటే we have to prevent transmission. సో ఫస్ట్ ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళు 2 doses వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అవసరం ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తే బూస్టర్ డోస్ తీసుకోవాలి. తర్వాత మన ఒకవేళ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అవాయిడ్ చేయాలి క్రౌడెడ్ ప్లేసెస్. తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, సిక్ పేషెంట్స్ని అవాయిడ్ చేయడము, మాస్క్ వేసుకోవడము, హ్యాండ్ శానిటైజేషన్ అండ్ అవాయిడ్ టచింగ్ ద ఫేస్, ఐస్, నోజ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడము ఇంపార్టెంట్. అండ్ మాస్క్ అప్, ఎవ్రీవన్ మస్ట్ మాస్క్ అప్, అవాయిడ్ క్రౌడింగ్ అండ్ ఆల్వేస్ ప్రివెంట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా ప్రివెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వీ స్టిల్ డోంట్ నో, ఇట్ ఈస్ స్టిల్ అండర్ స్టడీ. ఎవ్రీ వీక్ WHO అప్డేట్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్న JN.1 వేరియంట్ అంత విరులెన్స్ కనిపించట్లేదు. దట్ ఈస్ బికాస్ వీఆర్ ఆల్ వ్యాక్సినేటెడ్. కానీ ముందు ఏమవుతుంది అనేది మనం చెప్పలేము. మ్యూటేషన్ జరగవచ్చు, ఎపిడమిక్లా మారచ్చు. ఆ పాసిబిలిటీ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వేర్ మాస్క్స్, అవాయిడ్ కాంటాక్ట్ విత్ యువర్ ఫేస్, ఐస్, నోజ్, ఫ్రీక్వెంట్ కాంటాక్ట్ అనేది అవాయిడ్ చేయాలి. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఫాలో చేయాలి. అండ్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ సిక్ అండ్ గో టు అ నియర్ బై ఫిజిషియన్ ఇఫ్ యువర్ సిమ్టమ్స్ ఆర్ వర్స్. అండ్ ఫాలో గైడ్ లైన్స్ అండ్ కోవిడ్ టెస్టింగ్ చేయించుకోండి. అండ్ ఫర్దర్ అడ్వైస్ టేక్ ఫ్రమ్ ది ఫిజిషియన్. అయితే కోవిడ్కి సిమ్టమ్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకు మామూలుగా జలుబు దగ్గు వస్తే ఎట్లా ఉంటుంది, స్టార్టింగ్ అట్లానే ప్రజెంట్ అవ్వచ్చు. జలుబులాగా, గొంతులో గరగర, సోర్ థ్రోట్ అంటాము, దగ్గు, మైల్డ్ కాఫ్, ఫీవర్, బాడీ ఏక్స్ ఇట్లా ప్రజెంట్ అవ్వచ్చు. కొన్నిసార్లు సీరియస్ అవ్వచ్చు, దగ్గు విపరీతంగా అవ్వడము, ఆయాసం రావడము. సో ఇట్లా సీరియస్గా దగ్గు ఎక్కువ అయినా 5 రోజుల్లో కంట్రోల్ కాకుండా ఇంకా ఉన్నా మనకు పల్స్ ఆక్సిమీటర్ తోటి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ టైంలో ఒకవేళ సాచురేషన్స్ లెస్ దెన్ 90 పడ్డా, ఫీవర్ 5 days కన్నా ఎక్కువ ప్రొలాంగ్ అయినా, ఆయాసం వచ్చినా, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే ఇమీడియట్గా మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. మామూలుగా 5 days కన్నా ఎక్కువ సిమ్టమ్స్ ప్రెజెంట్ అయినా కూడా అవుట్ పేషెంట్ లాగా డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. అండ్ చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వండి. అండ్ ట్రీట్మెంట్ మాత్రం సేమ్ థింగ్. అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళు, అంటే డయాబెటీస్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, కిడ్నీ డిసీజ్ ఉన్న, ఆల్కహాలిక్స్, స్మోకర్స్ వీళ్ళందరూ కూడా సిమ్టమ్స్ రాగానే డాక్టర్ని విజిట్ చేస్తే బెటర్. సో దట్ మనం ముందే టెస్ట్ చేసుకొని దాని తగ్గట్టు మనము మానిటరింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV Health ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.